ఏపీలో ప్రతి నెల 1వ తారీఖున వచ్చే పెన్షన్ల పండుగ ఈసారి ఒక రోజు ముందే వచ్చింది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రేపు ఆదివారం కావడంతో పెన్షన్లను ఒక రోజు ముందుగానే అందజేయనున్నారు. డిఎస్సీ మీద తొలి సంతకం అన్నాడు, అట నిలబెట్టుకున్నాడు, తొలి సంతకం చేశాడు. ఆ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు. ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండో సంతకం చేశారు. ఉచిత ఇసుక ఇస్తాన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు, వృద్ధులకు, చిరు వ్యాపారులకు అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చేవని తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కుకు కేంద్రం ఊపిరి అందిస్తోంది. 11,500 కోట్లతో ఆర్థిక సహాయం ప్రకటించేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఈ రోజు దానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు సిద్దమవుతోంది. సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై ప్రాథమికంగా చర్చలు జరిపారు. కంపెనీస్ తీసుకొస్తాం ఆటోమేటిక్ గా. నేను చెప్తున్నా కదా, బాబు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లోనే పెద్ద ఎత్తున మళ్లీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి. ఇది మన మిత్ర నంబర్. ప్రజలు ఈ నంబర్ ని సేవ్ చేసుకుని ఈ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్ గా మెనూ బార్ వస్తాయి. అన్నట్టు 120 సర్వీసెస్ మొదటి విడతలో ఇప్పుడు లాంచ్ చేశాము. ఇంకొక తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. ఈ నెలలోనే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం.